హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్ తెలుగు అమ్మాయి. ఇది ఏ సీజనల్ ఫ్రూట్ అయినా, ఏ సీజనల్ వెజిటేబుల్ అయినా ఎప్పుడు తినాలో అప్పుడే తినాలండి. అంటే ఆ సీజనల్లోనే తింటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను ఇవాళ చెప్పబోయే రెసిపీ ఏంటి అనేది. సో మామిడికాయ. సమ్మర్ సీజన్ అంటేనే మనకు అందరి ఫేవరెట్ మామిడికాయ. సో మామిడి పండు కానీ మామిడికాయ కానీ ఏ రకంగానైనా మనకు చాలా ఇష్టపడతారు. సో నేను ఇవాళ వచ్చేసి రెగ్యులర్గా కాకుండా మామిడికాయతో సాంబార్ అనే రెసిపీ చూపిస్తాను. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే కనుక పర్ఫెక్ట్ టేస్ట్తోని చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే 100కి 100 మార్క్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు. దీనికి వచ్చేసి మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము. 3 నేను మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి చూడడానికి మీకు పండులా ఉంది కానీ చాలా పుల్లగా ఉన్నాయి. సో నేను 3 మ్యాంగోస్ని కొద్దిగా సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసేసి నేను అది ఇచ్చేసి ఉడికించడానికి పెట్టాను. సో ఉడకడానికి మనకు టైం పడుతుంది. అంతలోపల వచ్చేసి నేను పప్పు కూడా కడిగేసి అందులో కొద్దిగా పసుపు నూనె వేసుకోవడం వల్ల పప్పు కలర్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఏదైనా టీ స్పూన్ కానీ గ్లాస్ కానీ పప్పు ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో వేస్తే కనుక మీకు విజిల్ అనేది పొంగకుండా ఉంటుందండి. సో ఇది ఒక చిన్న చిట్కా. మీరు పప్పు కూడా నేను ఇక్కడ 2 స్టవ్స్ మీద 2 అనేది పెట్టేశాను. సో అంత లోపల వచ్చేసి మెయిన్ వెజిటేబుల్స్ మనకు కట్టింగ్. సో నేను సాంబార్ అనగానే మీకు ఆల్మోస్ట్ మనం సాంబార్కి అన్నీ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేస్తాము. మీ దగ్గర ఒకవేళ లేకున్నా కూడా రాడిష్ అనేది యాడ్ చేసుకోండి. సో టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. నా దగ్గర అవైలబిలిటీ లేదు. సో నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ ఒక పొటాటో, ఒక ఏమంటారు దోసకాయ అండ్ వంకాయలు 2, ఇలా టమాటోస్ 2, ఇలా అన్నీ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి. ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను పెద్ద సైజ్ది. ఇలా కట్టింగ్ ప్రాసెస్ అయితే ఫస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ అనేది కూడా తొందరగా వస్తుంది అండ్ ఈజీగా అయిపోతుంది, ఎక్కువగా చేసినట్టు అనిపించదు. అండ్ నేను ఈ ములక్కాడలు వచ్చేసి ఇవి కూడా అన్నీ నేను ఏవైతే వెజిటేబుల్స్ వాడానో అన్నీ మన గార్డెనింగ్ వే అండి. అంటే నేను పైన టెర్రస్ గార్డెన్స్లో పండించినయే. ఈ మునక్కాడలు మాత్రం మనవి కాదు, వెనకింట ఆంటీ ఇచ్చారు. ఆ ఆంటీ కూడా ఇచ్చి నాకు 15 days అవుతుంది. ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అన్నీ కట్ చేసి అలా ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మీరు 15 to 20 days ఈజీగా 1 month వరకు కూడా అలానే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నేను జీలకర్ర, మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి వేయించుకున్నానండి ఫ్రెష్గా. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. సో పౌడర్ అనేది చేసుకోవాలి, చల్లగా అయినాక పౌడర్ అనేది చేసుకోవాలి. అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు అండ్ వేసేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ పెద్దగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా అస్సలు బాగోదు. వేసేసుకొని కాస్త మగ్గనివ్వాలండి నూనెలో. అలానే కచ్చాపచ్చా దంచుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా అండ్ ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇది కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా వచ్చేసి ములక్కాడలను వేసుకున్నానండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. వేసేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకొని మీరు లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోండి. ఈ సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేయడం వల్ల మనకు తొందరగా కుక్ అనేది అయిపోతుంది అండ్ ఈజీగా కూడా అవుతుంది. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని అది కాస్త మగ్గనివ్వాలండి. మగ్గనియాలి. ఇలా మగ్గిన తర్వాత ఇంకా మనం ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వంకాయ, దోసకాయ, ఆలుగడ్డ, టమాటో ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇందులో మెయిన్ రాడిష్ మిస్ అయిందండి. రాడిష్ కానీ క్యారెట్ కానీ వేస్తే ఇంకా బాగుంటుంది. సో అవి మగ్గే లోపల నేను వచ్చేసి మనం చల్లారిపోయిందండి మనం ముందుగా ఉడికించుకున్న మ్యాంగో అయితే. సో ఈ మామిడికాయను వచ్చేసి మంచిగా ఇలా రసం తీసేసుకోవాలి. మొత్తము ఇలా రసం తీసేసుకొని పీచు, టెంకాయ అంతా లేకుండా దాని గుజ్జు మాత్రం రసం తీసుకునేలా చూడండి. అండ్ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఇక్కడ మీరు చింతపండు వద్దు అనుకుంటే కనుక ఇంకొక మ్యాంగో ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదా ఇలా కూడా చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ 2 ఫ్లేవర్స్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. సో అందుకోసం నేను కొంచెం ఇది వాడాను. సో ఇక్కడ నేను ఒక చిన్న సైజు చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టుకున్నాను. సో అదే నేను రసం తీసేసి ఈ మామిడికాయ గుజ్జులో వేసుకుంటున్నానండి. ఇలా అంతా రెడీ చేసి పెట్టేసుకొని ముక్కలు అనేది ఉడకాలి. కాస్త ముక్కలు మనకు ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. మిగతా 50% వచ్చేసి మనకు సాంబార్లోనే ఉడికిపోతాయి. సో ఇక్కడ నేను వచ్చేసి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 minutes తర్వాత లిడ్ తీసేసి కలిపేసుకొని ముక్కలు అనేది నాకు బాగా ఉడికిపోయాయండి. సో 50% కుక్ అయిపోయాక ఫస్ట్ చింతపండు గుజ్జు వేసేసి ఈ మామిడి పండు గుజ్జు వేసి బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్
ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలండి. సో దట్ మనం ఏమైతే ముక్కలు వేసామో దానికి బాగా పడుతుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడికేటప్పుడే మీరు వచ్చేసి కాస్త ఉడికిన తర్వాత పప్పు ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును రుబ్బేసుకొని అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇక్కడ కారం అండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఎక్కువగానే యూజ్ చేశాను. సో చూసి వేసుకోండి. వద్దా అనుకుంటే మీరు అది ఒక్కటి కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనం ఇందుగా మెంతులు అండ్ జీలకర్ర పౌడర్ చేసుకున్నాంగా ఫ్రెష్గా, అది కూడా యాడ్ చేసేసుకొని మసలనివ్వాలండి. ఇలా మసులుతున్నప్పుడు ఒక చిన్న సైజు బెల్లం ముక్క అండ్ మీ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని సాంబార్ని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మసలనివ్వాలండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వచ్చేసి బాగా కచ్చపచ్చగా దంచుకోవాలండి.